నాగరాజు గారికి, అలాగే యువ నాయకుడు అనంతపురం జిల్లాలో మరి భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి పరిటాల శ్రీరామ్ గారికి, అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చమన్ గారి కుమారుడు ఉమర్ గారికి, అలాగే వారి శ్రీమతి రంజావి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ నాగరత్న గారికి, ఇంకా వేదిక నిర్వహించినటువంటి బాబన్ గారికి, ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా మీరు ఎంత ఓర్పుగా కూర్చున్నారంటే ఆ చమన్ గారి మీద ఉన్నటువంటి మీ అభిమానానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన చమన్ గారు మరి ఆయన చేసినటువంటి పోరాటాల గురించి అన్ని కూడా చెప్పారు. అన్నిటికన్నా మించి ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి చమన్ గారు. ఎందుకంటే తమ్ముడు ఉమర్ నాకు ఫోన్ చేసి మీరు రావాలని చెప్పారు, నేను వస్తాను ఖచ్చితంగా. అలా కాబట్టి మళ్ళీ తను స్వయంగా కూడా రావడం జరిగింది. ఎందుకు వచ్చారు కదా, నేను వస్తాను, మా బాధ్యత, నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా నేను భావిస్తాను. ఉమర్ గారు పిలిచిన దానికి చమన్ గారి కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టంగా నేను భావిస్తాను అని చెప్పి తెలియజేస్తాను. చాలా సంతోషం. ఆయన ఆశయాలు కానీ ఒక లీడర్గా, నాయకుడిగా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని ప్రోత్సహించే నాయకుడిగా ఆయన చేసినటువంటి స్ఫూర్తి కానీ, నిజంగా పరిటాల రవీంద్ర గారి హత్య తర్వాత ఆయన్ని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, కానీ మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా కార్యక్రమాలు మా అందరితో కూడా పంచుకునేవాడు. నేను కూడా అనంతపురం రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు. ఆయన నేను వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని ఫాలో అవుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వారు చాలా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేవాడు. ఇంకా ఏదో చేయాలనేది తప్పన ఉన్నటువంటి వ్యక్తి. దురదృష్టం ఆయన కాలం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు తీసుకెళ్తున్నటువంటి ఉమర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సామాన్యులు కాదు. ఇవాళ మన రాజధాని ఏంటి? మన రాజధాని ఏంటి? గట్టిగా చెప్పాలి, వినపట్ల. ఇవాళ అమరావతి నిలబడిందంటే దానికి కారకులు షరీఫ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజున ఆయన శాసన మండలి చైర్మన్ గా ఆయన ఎన్ని అవమానాలు చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఆయన పోడియం మీదకి ఎక్కి పరుష పదజాలతో, ఎందుకంటే ఆయన చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మేము కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం. ఆయన ప్రతిరోజు కూడా నమాజులు క్రమం తప్పకుండా చేసుకునే వ్యక్తి. అలాంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజున వాళ్ళు చేసినటువంటి కారణంగానే 151 నుంచి 11కు పడిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మనం చూసాం మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ కేంద్రం ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి భవిష్యత్ తరాలకి ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఇవాళ అత్యధిక బడ్జెట్లో ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒకటి ఖర్చు పెడతాం, వైద్యం మీద ఒకటి ఖర్చు పెడతాం. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఖర్చు పెడతామంటే భవిష్యత్ తరాల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకని యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇవాళ మనం చూసాం, గవర్నమెంట్ స్కూల్స్ లో రిజల్ట్ వస్తే పేపర్లో కూడా వచ్చేది కాదు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్ని తలమించే విధంగా 10th క్లాస్ రిజల్ట్ ని మెయిన్ షీట్ లో వేసినటువంటి ఘనత కూడా ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, తల్లులకి వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ కలిగించడం, టీచర్స్ కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం, దానివల్ల ఇవాళ 10th క్లాస్ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా పెరిగింది. అదే కాదు, మౌలిక వసతులు కల్పించడానికి హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో అన్ని గవర్నమెంట్ హాస్టల్స్ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ హాస్టల్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రేపు రాబోయే మార్పులకి
ఇవాళ వచ్చింది, టెక్నాలజీ మారుతా ఉంది. దాదాపు 25 సంవత్సరాలు భవిష్యత్తును ఆలోచించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మరి ఐటీ తీసుకురావడం వల్ల ఇవాళ తెలుగు వారు దేశ విదేశాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం వల్ల తీసుకొచ్చినటువంటి కారణాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్, ఎవరో మాట్లాడినటువంటి రోజుల్లో ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఐటీ రంగాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానికి తగిన విధంగా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాబోయే పరిశ్రమల్లో మన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికి కావాల్సిన, ఎందుకంటే ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులని 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే అది మామూలు విషయం కాదు. 5 సంవత్సరాలు ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి. మన కళ్ళ ముందే తెలుసు, కియా మోటార్స్ యాన్సర్ యూనిట్ దగ్గర రావాల్సి వాడు వెనక్కి వెళ్ళిపోయారు. ఆనాడు నాయకులు ప్రవర్తించినటువంటి విధానం వల్ల ఇవాళ తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. దానికి కారణం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ మన కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ మొన్న చూసాం, కియా సంస్థ ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు షరీఫ్ గారు కూడా చెప్పారు, మరి ఏ రకంగా డిఫెన్స్ సంస్థ పుట్టబర్తిలో వస్తా ఉంది 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు యువనాయకుడు నారా లోకేష్ గారు, మనందరికీ తెలుసు, బుల్లెట్ సంస్థ కూడా మన అనంతపురిగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అన్ని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి అవకాశాలు మనం కల్పించాం. అంటే తేలిగ్గా కాదు, వస్తే భయపడే పరిస్థితి. గతంలో పెట్టుబడిదారులు పారిపోయారు. దాదాపు 24 పాలసీలు తీసుకున్నాం. పెట్టుబడి పెడితే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయో భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకుని పాలసీస్ తీసుకున్నాం. కొన్ని రూల్స్ కూడా అమెండ్మెంట్ చేశాం. దానివల్ల ఎంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. ఇవాళ రాబోయే కాలంలో మన యువతకి అందుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ అనంతపురం ముఖ చిత్రమే మారింది. ఒకప్పుడు రక్తం పారినటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ కృష్ణా జలాలు పారిసినటువంటి ఘనత ఇవాళ మన కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఇవాళ చాలా అద్భుతమైనటువంటి హార్టికల్చర్ హబ్గా ఇవాళ అనంతపురం రాయలసీమ ఏరియా వస్తా ఉంది. ఇప్పుడే చెప్పారు, మరి రామగిరిలో గోల్డ్ మైన్ ని ఐడెంటిఫై చేశాం. త్వరలోనే అక్కడ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేశాం. మొన్ననే కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఒక సంస్థను ప్రారంభించారు, గోల్డ్ మైన్. ఈ రకంగా భారతదేశంలోనే అత్యధిక గోల్డ్ ని జనరేట్ చేసే రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అడుగడుగున ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా ముందుకెళ్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 గా నిలబెట్టాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి ఒక మంచి ఆశయంతో ఈ కాలేజీలో సేవాకాన్ కంప్యూటర్స్ కూడా ఏర్పాటు చేసిన బ్రదర్ తమ్ముడు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ఈ కాలేజీకి ఏ అవసరం ఉన్నా నేను తోడుగా ఉంటానని చెప్పినందుకు ఉమర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా చెప్పారు, ఉమర్కి మంచి భవిష్యత్తు కలగాలి రాజకీయంగా కూడా. కష్టపడే వాళ్ళకి ఈ రాష్ట్రంలో గుర్తింపు ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టిన నాలాంటి వాళ్ళని అనేక మందిని ఆయన ప్రోత్సహించి పనిచేసే వ్యక్తులు గుర్తింపిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు, చమన్ గారు నడిచారో భవిష్యత్తులో పరిటాల శ్రీరామ్, ఉమర్ కూడా కలిసి ఈ జిల్లాలో కలిసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి అన్ని రకాలుగా యువ నాయకుడు నారా లోకేష్ గారి సపోర్ట్ ఉంటుంది. పెద్దలుగా అందరి సపోర్ట్ కూడా తప్పకుండా వాళ్ళకు ఉంటుందని చెప్పి పైనుంచి వారి ఆశీర్వచనం కూడా ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి మరి ఉమర్ గారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.